నా మౌనంగా ఉన్నారు. తమ్ముడు నీకోసమే తమ్ముడు. ఏమయ్యావు ఈ 3 దినాలు? దా కూర్చో. నీ గురించి ఆలోచిస్తున్నాను. అన్నా, అవునయ్యా. ఏం జరిగింది ఇంట్లో? మొన్న ఏందో గందరగోళం అన్నా. అన్న ఆ రోజు అప్పులలో వచ్చారన్న. నేను వాళ్ళకి కొద్దిగా సమయం అడిగాను, వాళ్ళు నాకు కొద్దిగా సమయం ఇచ్చారన్న. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళి ఈవెంట్ నాకు ఇచ్చారన్న. ఆ ఈవెంట్లో వాళ్ళ అప్పు పోను తర్వాత నాకే 20,000 వచ్చే విధంగా దేవుడు సహాయం చేశారన్న. చాలా సంతోషం తమ్ముడు. ఆ రోజు చెప్పాను కదా, దేవుడు ఈరోజు నీకు సాయం చేస్తాడని. అవును. దేవుడు శత్రువుల ముందు ఉమ్, భోజనాన్ని సిద్ధపరుస్తానన్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో. అవునన్నా. దేవుడు మనకి తోడై ఉండగా మనకి ఈ లోకంలో విరోధి ఎవరు తమ్ముడు? అంతే కదా అన్న. ఎవరు ఉండరు తమ్ముడు. అందుకే దేవుడు నన్ను వెతకండి నేను దొరుకుతాను, ఉమ్, మీరు తట్టండి నేను తీస్తాను, ఉమ్, అప్పుడు మీరు అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు. అవునన్నా. దేవుడి ఆయన రాజ్యము ఆయన నీతి మనం వెతికిన వేళలా ఆయన మనకి ఏం కావాలో నిత్యం అనుగ్రహిస్తానన్నాడు. నీకే కాదయ్యా, ఈ లోకంలో సమాధానం లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ యేసు నామంలో సమాధానం కలుగును గాక. నువ్వు మటుకు ఆయన వైపు చూసే అడుగు వేయి, నీకు నిత్యము ఆయన ఆశీర్వాదం నీకు తోడై ఉండిద్ది. ఆమేన్. చాలా సంతోషమయ్యా.